ఎపిసోడ్ 36 జెఫన్యా గ్రంథం యెహోవా దినం మరియు దేవుని ప్రేమ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 36వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం హబక్కూకు గ్రంథం నుండి ఒక నమ్మకమైన ప్రవక్త యొక్క సందేహాలను మరియు విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే జెఫన్యా గ్రంథం బైబిల్లోని ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన ప్రవచన పుస్తకం. ఇది రాబోయే యెహోవా దినం గురించి మరియు ఆ దినం ఎంత భయంకరంగా ఉంటుందో వివరిస్తుంది. జెఫన్యా గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. జెఫన్యా యూదాకు రాజైన యోషియా కాలంలో ప్రవచించాడు. యోషియా ఒక మంచి రాజు అయినప్పటికీ అతని ప్రజలు విగ్రహారాధనలో మరియు పాపంలో మునిగిపోయారు. జెఫన్యా ప్రజలకు హెచ్చరిక ఇస్తూ వారు పశ్చాత్తాపపడకపోతే దేవుని తీర్పు వస్తుందని చెబుతాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత జెఫన్యా ప్రవక్త. ఇతడు యూదా రాజైన యోషియా యొక్క ముత్తాత అయిన హిజ్కియా యొక్క వంశానికి చెందినవాడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 640 మరియు 621 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం: యెహోవా దినం యొక్క తీవ్రత, దేవుని తీర్పు దినం ఎంత భయంకరంగా ఉంటుందో హెచ్చరించడం. అన్య దేశాలపై తీర్పు: దేవుడు కేవలం తన ప్రజలను మాత్రమే కాకుండా అన్య దేశాలను కూడా శిక్షిస్తాడని చూపించడం. పునరుద్ధరణ మరియు ఆశ: దేవుడు తన ప్రజలను శిక్షించిన తరువాత వారికి ఆశను ఇస్తానని మరియు వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలున్నాయి. అధ్యాయం 1 యూదాపై రాబోయే తీర్పు. ఈ అధ్యాయం యూదా ప్రజలు విగ్రహారాధనలో మరియు ఇతర పాపాలలో మునిగిపోవడం వల్ల దేవుడు వారిని శిక్షిస్తాడని హెచ్చరిస్తాడు. దేవుడు యెహోవా దినం వస్తుందని చెబుతాడు. ఆ దినం కోపదినం, కష్టం మరియు విపత్తు దినం, చీకటి మరియు భయంకరమైన దినం అని చెబుతాడు. ఆ దినం అన్ని పట్టణాలను మరియు ప్రజలను నాశనం చేస్తుందని హెచ్చరిస్తాడు. అధ్యాయం 2 అన్య దేశాలపై తీర్పు. ఈ అధ్యాయం అన్య దేశాలపై దేవుని తీర్పును వివరిస్తుంది. జెఫన్యా ఫిలిష్తీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు మరియు అష్షూరు ప్రజలను ఖండిస్తాడు. ఈ దేశాలు దేవుని ప్రజలను అవమానించాయి మరియు వారి గర్వం వల్ల వారు శిక్షను అనుభవిస్తారని చెబుతాడు. మోయాబు సోదోము వలె, అమ్మోను గొమొర్రా వలె అవుతుంది అని హెచ్చరిస్తాడు. ఇది దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది. అధ్యాయం 3 యెరూషలేము యొక్క పాపాలు మరియు పునరుద్ధరణ. ఈ అధ్యాయం యెరూషలేము ప్రజల పాపాలను గురించి మాట్లాడుతుంది. వారి నాయకులు, ప్రవక్తలు మరియు యాజకులు పాపంలో ఉన్నారు. కాని ఈ తీర్పు తరువాత దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడని వాగ్దానం చేస్తాడు. నా నుండి తప్పించుకున్న ఒక సమూహాన్ని మిగులుస్తాను అని చెబుతాడు. చివరికి దేవుడు తన ప్రజలను రక్షిస్తానని మరియు వారి మధ్య ఉంటానని చెబుతాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నీపై సంతోషంతో ఆనందిస్తాడు. ఆయన తన ప్రేమలో నీపై ప్రశాంతంగా ఉంటాడు. ఆయన నీపై ఆనందంతో పాటలు పాడుతాడు అనంటాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, జెఫన్యా గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. 1 తీర్పు తప్పదు. పాపం యొక్క పరిణామాలు తప్పవు. దేవుని తీర్పు వస్తుంది. 2 పశ్చాత్తాపం యొక్క విలువ. తీర్పు నుండి తప్పించుకోవడానికి పశ్చాత్తాపం మాత్రమే మార్గం. 3 దేవుని సార్వభౌమాధికారం. దేవుడు కేవలం తన ప్రజలకే కాదు, ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడు. 4 దేవుని ప్రేమ. దేవుడు కోపంగా ఉన్నప్పటికీ ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు. 5 గర్వం పతనానికి దారితీస్తుంది. అన్య దేశాల గర్వం వారి పతనానికి కారణమైంది. గర్వం మన జీవితంలో కూడా పతనానికి దారితీస్తుంది. 6 విశ్వాసంలో నిలకడ. కష్టాలలో కూడా మనం దేవునిపై నమ్మకముంచి విశ్వాసంలో నిలకడగా ఉండాలి. 7 దేవుని ఓదార్పు. దేవుడు తన ప్రజలను శిక్షించిన తర్వాత వారికి ఓదార్పునిస్తాడు. 8 ఆశ నిత్యం జీవిస్తుంది. దేవుని తీర్పు తర్వాత ఆయన తన ప్రజలను పునరుద్ధరిస్తాడు. 9 దేవుడు మనపై సంతోషిస్తాడు. దేవుడు మనల్ని చూసి సంతోషంతో ఆనందిస్తాడు. ఇది దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తుంది. 10 క్షమాపణ. దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని తిరిగి స్వీకరిస్తాడు. ఈ రోజు మనం జెఫన్యా గ్రంథం నుండి యెహోవా దినం యొక్క తీవ్రతను మరియు
దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 37వ పుస్తకం హగ్గై గ్రంథం ది బుక్ ఆఫ్ హగ్గై గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించడం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.